కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కానీ, మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. ఇవాళ గాంధీజీ జయంతి, దేశమంతా కూడా జాతిపితకు నివాళులర్పిస్తూ ఉన్నారు సార్. గాంధీజీ సిద్ధాంతాలు ఆధునిక కాలానికి, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఉన్న రిలవెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు మనం మత రాజకీయాల ప్రభావాన్ని చూస్తున్నాం, మతోన్మాద ప్రభావాన్ని చూస్తున్నాం. ఒక మతం ఆ మత ఆధిపత్య వ్యవస్థలు ఉండాలని కోరుకునే సమాజంలో మనం ఉన్నాం. కానీ గాంధీ మహాత్ముడు మతం గురించి చాలా గొప్పగా చెప్పాడు. నేను సనాతన హిందువును, నా తోటి ముస్లిం ఖురాన్ ఆధారంగా జీవించాలి, నేను గీత ఆధారంగా జీవిస్తాను, నా తోటి క్రైస్తవుడు బైబిల్ ఆధారంగా జీవించాలి, నా తోటి సిక్కు గురు గ్రంథ్ సాహిబ్ ఆధారంగా జీవించాలి అని తన విస్తృతమైన మత సామరస్య భావనను గాంధీ మహాత్ముడు ప్రజలకు చెప్పాడు. అంటే తాను ఆచరించే మతాన్ని అందరూ ఆచరించాలి అని చెప్పలే. సో ద ప్లూరాలిటీ అంటే భారతదేశ సమాజంలో ఉండే భిన్నత్వము, ప్లూరాలిటీ, డైవర్సిటీ, వైవిధ్యభరితమైన భారతీయ సమాజం ఎలా ఉండాలనడానికి గాంధీ మహాత్ముడు ఒక చక్కటి ఉదాహరణ. సో గాంధీ మహాత్ముడు ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. తాను హిందూ ధర్మాన్ని ఎలా ఆచరిస్తానో వారు తమ ధర్మాల్ని కూడా అలాగే ఆచరించాలి అని. సో ఆ విస్తృతమైన సామరస్య ధోరణి ఇప్పటి సమాజానికి చాలా కీలకం. ఇక్కడ మతం పేరిట ఉద్రిక్తతలు, ఉన్మాదాలు, మతం పేరిట రాజకీయాలు జరుగుతున్న సమయంలో మనం జీవిస్తున్నాం కనుక సో గాంధీ మహాత్ముడు మతం పట్ల ప్రవచించినటువంటి ఉన్నతమైన విలువలు మనకు ఆదర్శం. రెండవది, గాంధీ మహాత్ముడు చెప్పినటువంటి అహింస, అలాగే సత్యాగ్రహ, ఇది పిరికివాడి లక్షణాలు కాదు, అది బలవంతుని క్యారెక్టర్స్ అవి. ఎందుకంటే గాంధీ మహాత్ముడు అంటాడు, బ్రిటిష్ సామ్రాజ్యవాదంపై పోరాడడం అంటే బలమైన శత్రువుతో పోరాడే సమయంలో బలహీనుల ఆయుధము అహింస, సత్యాగ్రహ అంటారు. గాంధీ మహాత్ముడు అందుకే భారతదేశాన్ని మాత్రమే ప్రభావితం చేయలే, ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. నెల్సన్ మండేలా జైల్లో ఉన్న సమయంలో మండేలాని అడుగుతారు, మీరు జైలు నుంచి విడుదలయ్యాక ఎక్కడికి వెళ్తారు అంటే, గాంధీ మహాత్ముడు నడియాడిన గడ్డ పైన భారతదేశానికి వెళ్తాను, గాంధీ మహాత్ముడు పుట్టిన భూమిపైకి అని అంటాడు. అలాగే ప్రెసిడెంట్ ఒబామా, అమెరికా అధ్యక్షుడు, భారత పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగిస్తూ అంటాడు, మా దేశానికి చెందిన ఒక యంగ్ ప్రీచర్, యువ ప్రచారకుడు భారతదేశానికి వచ్చి ఇక్కడ గాంధీ మహాత్ముని ఆలోచనల చేత ప్రభావితుడై మా దేశంలో నల్ల జాతీయుల పౌర హక్కుల కొరకు పోరాడి ఉండకపోతే అమెరికా అధ్యక్షుడిగా నేను ఈరోజు భారత పార్లమెంట్ ముందు నిలబడి మాట్లాడేవాడినే కాదు అంటాడు. అంటే మార్టిన్ లూథర్ కింగ్ గాంధీ బోధనల చేత ఇన్ఫ్లుయెన్స్ అయి నల్ల జాతీయుల హక్కుల కొరకు పోరాడిన తీరు, తను ఒక ఆఫ్రో అమెరికన్ అయిన బరాక్ ఒబామా ఎలా ప్రెసిడెంట్ కావడానికి దోహదం చేసేది చెప్పాడు. సో అలాంటి స్వాతంత్రానికి ముందే సౌత్ ఆఫ్రికాతో ట్రేడ్ జరపద్దు అని చెప్పి గాంధీ మహాత్ముడు పిలిపిస్తాడు. ఎంత నష్టం జరిగినా మంచిదే, we will not trade with the blood of our South African brothers and sisters అంటాడు. అంటే ఒక స్వతంత్ర విదేశాంగ విధానం ఎలా ఉండాలి, ఒక విలువలతో కూడిన విదేశాంగ విధానం ఎలా ఉండాలి అనడానికి గాంధీజీ ఒక గొప్ప లక్షణం. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. గాంధీ మహాత్ముడు ఎంత గొప్పగా చెప్తాడంటే, సేవా నిరతి తత్పరతతో, నిస్వార్థ సేవా నిరతితో ఎవరైతే ప్రజలకు సేవలు అందించాలో వారే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలి అంటారు. ఇలా స్థానిక ఎన్నికల్లో లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్న తీరు చూస్తే గాంధీ మహాత్ముడు ఎంత బాధపడతాడో మనకు అర్థమవుతుంది. అందువల్ల ఆయన రాజకీయాలను ఒక త్యాగంగా, ప్రజా జీవితాన్ని ఒక త్యాగంగా, నిరాడంబరత్వానికి ఒక ప్రతీకగా నిలిచాడు. సో గాంధీయన్ ఫిలాసఫీకి ఉండేటువంటి రిలవెన్స్ ఆధునిక కాలానికి కూడా ఎంత కీలకమో. ఇలా ప్రపంచంలో యుద్ధాలు, అశాంతి, హింస, ఉన్మాదము
ఎక్కడెక్కడ ఆధిపత్యవాదాలు ఇవన్నీ చూసినప్పుడు గాంధీజీ సిద్ధాంతాలు గనక ప్రపంచం ఆకలింపు చేసుకుని అమలు చేస్తే ఈ భూమండలమే గొప్పగా ఉంటుంది అనడానికి ఎలాంటి అనుమానము లేదు. అందుకే గాంధీ ఈజ్ నాట్ జస్ట్ ద లీడర్ ఆఫ్ ఇండియా, ఈజ్ ద లీడర్ ఆఫ్ ద హ్యుమానిటీ. ఎంటైర్ మానవాళికి నాయకుడు గాంధీ మహాత్ముడు. సో గాంధీజీ తాత్విక చింతన ఏ తాత్విక చింతనైనా ఆధునిక కాలానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవాల్సింది. ఇప్పుడు గాంధీ ట్రస్టీషిప్ మోడల్ అని చెప్తాడు. అంటే బాగా డబ్బున్న వారు స్వచ్ఛందంగా తమ సంపదను ఇచ్చివేయాలి అని అంటాడు. అది ప్రాక్టికల్ గా సాధ్యమయ్యే పని కాదు. సో కావచ్చు, అందువల్ల ప్రతి సిద్ధాంతంలో ప్రతి అంశము ఆధునిక కాలానికి అన్వయించుకుంటామా అంటే అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవాలి. బట్ కోర్ ఫిలాసఫీ ఆఫ్ గాంధీయిజం అయితే ఈవెన్ టుడే రిలవెంట్ గానే ఉంటుంది.